మీకు తెలుసా 1899లో ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేవని? అప్పట్లో 3 ఆప్షన్లు ఉండేవి. స్టీమ్తో నడిచే వాహనాలు, గ్యాసోలిన్తో నడిచే వాహనాలు, ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలు. ఎలక్ట్రిక్ వాహనం అన్నిటికంటే సౌకర్యమైన ఎంపిక. ఎందుకంటే స్టీమ్తో నడిచే వాహనం నడవాలంటే మీరు ప్రయాణించేటప్పుడు మీతో పాటు నీటిని తీసుకువెళ్లాల్సి వచ్చేది. బండి నడవాలంటే నీళ్లు పోసి అరగంట ఇంజన్ వేడెక్కేంత వరకు ఎదురు చూడాలి. గ్యాసోలిన్ కార్ స్టార్ట్ చేయడానికి బండి ముందున్న లీవర్ని గట్టిగా తిప్పాల్సి వచ్చేది. ఇంకా ఈ వాహనాలు ఎక్కువ శబ్దం చేసేవి. 19వ శతాబ్దం చివరి నాటికి అమెరికాలో 40% వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలే. కానీ ఎలక్ట్రిక్ వాహనాలకి అప్పట్లో ఉపయోగించే బ్యాటరీలు ఖరీదైనవి మరియు అసమర్థమైనవి. అప్పట్లో థామస్ ఎడిసన్ కూడా ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసే బ్యాటరీని కనుగొనేందుకు ప్రయత్నించాడు. జనాలు ఛార్జింగ్ లేని బ్యాటరీని మార్చాల్సి ఉండేది. ఇలా కొత్త బ్యాటరీని తీసుకోవడం చాలా ఖరీదైనది. ఇంకా దూర ప్రయాణాలు చాలా కష్టమని చెప్పొచ్చు. ఇదే సమయంలో ఆయిల్ డిస్కవరీస్ వల్ల గ్యాసోలిన్ ప్రైస్ బాగా పడిపోయింది. ఇంకా ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్లో కొత్త పురోగతులు జరిగాయి. ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ వెహికల్స్ అంటే పెట్రోల్ డీజిల్ వాహనాలు. ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్ని షార్ట్గా ఐస్ అని అంటారు. ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రిక్ స్టార్టర్స్ కనుగొన్నారు. ఇంకా కార్ విడుదల చేసే దుర్వాసన తగ్గించగలిగారు. హెన్రీ ఫోర్డ్ మరియు ఎడిసన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గించే మార్గాలను అన్వేషించారు. 1908లో ఫోర్డ్ మోడల్ టీని రిలీజ్ చేసింది. తక్కువ ధర, మంచి క్వాలిటీ మరియు గ్యాస్ పవర్డ్ కార్ ఇది. అందువల్ల బాగా పాపులర్ అయ్యింది. 1915లోగా రోడ్డు మీద నడిచే వాహనాలు బాగా పెరిగాయి. తర్వాత 55 సంవత్సరాలు ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్ వాహనాలు ఎంత పెరిగాయంటే అన్ని చోట్ల ఇవే కనిపించేవి. 1970ల నాటికి అమెరికాకి భవిష్యత్తులో ఆయిల్ అందుబాటులో ఉంటుందా లేదా అని ఆందోళన మొదలయ్యింది. ఇక అమెరికా ఆల్టర్నేటివ్ ఎనర్జీ కోసం వెతకడం స్టార్ట్ చేసింది. ఆయిల్ అధికంగా అందుబాటులో ఉన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీని అభివృద్ధి చేయడం మీద దృష్టి తగ్గించారు. 1980లలో చాలా అమెరికన్ నగరాలలో పొగమంచు కనపడేది. ప్రభుత్వాలు గాలి నాణ్యత కోసం నిబంధనలు పెట్టడం మొదలుపెట్టాయి. 1990లలో నికెల్ హైడ్రేట్ బ్యాటరీస్ మార్కెట్లోకి వచ్చాయి. దీని తర్వాతే లిథియం అయాన్ బ్యాటరీ కూడా వచ్చింది. 1997లో టొయోటా పైరస్ అనే హైబ్రిడ్ కార్ని రిలీజ్ చేసింది. ఇందులో నికెల్ హైడ్రేట్ బ్యాటరీని ఉపయోగించారు. 2008లో టెస్లా మోటార్స్ లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసింది. టెస్లా బ్యాటరీ ఎఫిషియన్సీ మరియు అవైలబిలిటీలో మెరుగుదల తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు క్లైమేట్ చేంజ్ మీద దృష్టి పెట్టగా దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపైకి మళ్ళింది. రోడ్ రవాణా ఎక్కువ గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలకు కారణమని అనుకుంటున్నారా? లేదు. మొత్తం రవాణా రంగం 16% కారణం. మొత్తం రవాణా రంగం అంటే కార్లు మాత్రమే కాదు. నీటి రవాణా, ఏవియేషన్, హెవీ గూడ్స్ వెహికల్స్, రైల్వేస్ మరియు మనం తోలే కార్లు అన్నీ కలిపి ఈ 16%కి కారణమవుతాయి. అన్నిటికంటే ఎక్కువ ఏ రంగం గ్రీన్హౌస్ గ్యాసెస్ని విడుదల చేస్తుందో తెలుసా? అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 33% గ్రీన్హౌస్ గ్యాసెస్కి కారణమైతే 27%తో రెండో స్థానంలో పవర్ ఇండస్ట్రీ ఉంది. కానీ మనం ఎక్కువ శాతం వాహనాలను గ్లోబల్ వార్మింగ్కి నిందిస్తాము. ఈ వీడియో ఎలక్ట్రిక్ వాహనాల గురించి కాబట్టి దాని గురించి మాట్లాడతా. అంతకంటే ముందు ప్రస్తుతం ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ వెహికల్స్ వల్ల సమస్య ఏంటో చూద్దాం. ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్ కెమికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి వాహనాన్ని నడుపుతాయి. ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని గాలిలోకి విడుదల చేసి క్లైమేట్ చేంజ్కి కారణమవుతాయి. ఇవి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ మరియు పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలని విడుదల చేసి నగరాలలో గాలి నాణ్యతను తగ్గిస్తుంది. గాలి నాణ్యతగా లేనప్పుడు ప్రజలు గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ కోసం ఇంధనాలు అంటే క్రూడ్ ఆయిల్ సముద్రపు అడుగు భాగం నుంచి తవ్వి తీయబడతాయి. ఈ వెలికితీత సముద్ర పర్యావరణానికి అంతరాయం కలిగిస్తుంది. ఇంకా కార్బన్ నిలువ మరియు విడుదల యొక్క సహజ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది.
మామూలుగా మహాసముద్రంలో మానవ కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మొత్తంలో 30-40% పీల్చి నిలువుగా పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ సముద్రంలో డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయో కార్బన్ అబ్సార్ప్షన్ సైకిల్కి అంతరాయం కలిగిస్తాయి. పర్యావరణ ఆందోళనలు కాకుండా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లు తక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్ వెహికల్స్ని ఇంకా ఈవీస్ని పోల్చాలంటే 2 భాగాలుగా చూడాలి. ఉత్పత్తి సమయంలో వచ్చే ఉద్గారాలు మరియు రోడ్డు మీద వాహనాన్ని ఉపయోగించేటప్పుడు వచ్చే ఉద్గారాలు. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ 15-70% ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఉత్పత్తి సమయంలో విడుదల చేస్తుంది ఒక పెట్రోల్ వాహనంతో పోలిస్తే. 15-70% అంటే చాలా పెద్ద తేడా. కానీ ఇది కార్ యొక్క బ్యాటరీ సైజుని బట్టి ఈ తేడా ఉంటుంది. ఒక 30 kWh బ్యాటరీ 5 టన్నుల కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తే ఒక 100 kWh బ్యాటరీ ఏమో 6-15 టన్నుల కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తుంది. ఇప్పుడు పెట్రోల్ కార్ కొన్నాక వాడే సమయంలో సంవత్సరానికి 5.2 టన్నుల కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్షన్ సమయంలో ఎలక్ట్రిక్ కార్ ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తే కార్ని రోడ్డు మీద ఉపయోగించేటప్పుడు ఇంటర్నల్ కంబస్షన్ ఇంజన్ ఉన్న కార్ ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. కానీ ఇది ఈవీ నడిపేందుకు వాడే విద్యుత్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే సమస్యకి సమాధానం కాదు. వాటిని బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క యాంగిల్ నుంచి చూస్తే ఇంకా చాలా నేర్చుకోవచ్చు. మీరు ఈ వీడియో ఎంజాయ్ చేసినట్లయితే సెకండ్ పార్ట్ని తప్పకుండా చూడండి. పార్ట్ 2 త్వరలో రిలీజ్ చేస్తున్నాను. మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.